ఈ రోడ్లు అనేవి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేసి వదిలేస్తున్నారా, కంటిన్యూస్ గా చేస్తున్నారు? నాకు తెలిసి అయితే కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసినాక వదిలిపెడతాం అనేది ఉండదు. ఆది అంతం అనేది కూటమి ప్రభుత్వానికి తెలుసు. ధాన్యం కొనుగోలు సంబంధించి గత ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా హయాంలోనే మేము బాగా చేస్తాం, ఈ హయాంలో ఏం సరిగ్గా చేయలేదు అంటున్నారు. టీడీపీ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే 48 గంటల్లో డబ్బులు పడిపోతున్నాయని చెప్పంటున్నారు. ఏది రియాలిటీ అంటారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చూసుకుంటే రైతులు గాని ధాన్యం వ్యాపారస్తులు గాని ధాన్యం కొనుగోలుగారు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభుత్వంలో 48 గంటల్లో వాళ్ళకి పరిష్కారం చేసే విధంగా కూటమి ప్రభుత్వం లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి చాలా స్పీడ్ గా రైతే మనకు వెన్నెముక అనే విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. లోకేష్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, మంగళగిరికి ఎమ్మెల్యేగా ఆయన ఎటువంటి పరిపాలన అందిస్తున్నారు ప్రజలకి? ఆయన ఒక ఎమ్మెల్యేగానే ఈ రోజు ఉన్నాడు తప్పితే ఒక సీఎం గారి కొడుకుగా, ఒక మంత్రిగా ఆయన ఎప్పుడు కూడా బిహేవ్ చేయలేదు. ఆయన ఒక సాధారణ శాసనసభ్యుడిగానే ఈ రోజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారు అంటే గ్రాఫ్ పెరిగిందా లేకపోతే ఏంటి? ఆయనకి 100కి 1000 మార్కులు వేయచ్చు. 1000 మార్కులు లోకేష్ గారికి వేయచ్చు. ఎందుకంటే ఆయన పట్టుదల. ఆయన గతంలోనే చెప్పాడు, నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే నెగ్గుతా అన్నాడు. ఇప్పుడు యాక్చువల్ గా ఆయన సీఎం గారు అబ్బాయి, ఆయన ఎక్కడైనా గెలిచే సీటు చూసుకోవచ్చు. గతంలో ఆయన శాసనసభకు పోటీ చేసి ఇదే మంగళగిరిలో ఓడిపోయాడు. అదే మంగళగిరిలో ఇవాళ 2వ స్థానంలో అంత మెజార్టీ రావడం అనేది గొప్పతనం. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక కుప్పం ఎలా అయితే ఎస్టాబ్లిష్ అయిందో అలాగా నారా లోకేష్ గారికి మంగళగిరి కంచుకోట అయినట్టేనా? యాక్చువల్ గా మంగళగిరి అంటే బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. అయినా సరే లోకేష్ గారు దీని మీద పట్టుబట్టి నేను ఒక బీసీగా నేను ఇవాళ ఇక్కడ అవ్వాలని చెప్పి ఆయన కంచుకోటగా ఆయన కంఠంలో ప్రాణం ఉండే వరకు కూడా మంగళగిరి ఆయన సొంతం. సూపర్ 6 ఈ పథకాలు ఉన్నాయి కదా, ఇప్పటి వరకు ఎన్ని అమలైనాయి అంటారండి? సూపర్ 6 99% పథకాలు కూడా అమలైనయి. ఇవి 1-2 ఉన్నాయి. అవి కూడా రేపు జనవరి ఫిబ్రవరిలో అమలవుతాయి అని అనుకుంటున్నాం. ఒకసారి చెప్తారా? సూపర్ 6 ఇప్పుడు దీపం పథకం కింద 2-3 అయినాయి. ఇంకా రేపు సంక్రాంతికి ఫ్రీ బస్ ని మొత్తం కూడా ఇచ్చేద్దాం చెప్పి అంటున్నారు కదా. అవునవును, మంచిది అంటారా? ఇప్పుడు ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్సు గురించి కూడా తెలంగాణ ప్రభుత్వంలో లాగా మనం చేయకూడదు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని విధాల వాళ్ళని కూడా మనం ఆలోచన చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్సు మీద కొద్దిగా ఆలోచన చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్సు చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారన్న ఆలోచనతో వాళ్ళకి ఏ విధంగా మనం చేయాలి అనే ఉద్దేశంతో 1 నెల 2 నెలలు ఎక్స్ప్రెషన్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనవరి ఫిబ్రవరిలో ఈ ఫ్రీ బస్ అనేది అమలు అవుతుంది. దానివల్ల అందరూ కూడా చిన్న తరగతి కుటుంబాలకి చాలా ఉపయోగం అని నేనైతే అనుకుంటున్నాను. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా గండి పడుతుంది కదా ఈ ఖజానా పైన. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి పెట్టొచ్చు అంటారా లేదంటారా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోసం తీసుకొస్తే ఓకే, కాకపోతే దీనివల్ల ఓవర్ బర్డెన్ అవుతుంది కదా గవర్నమెంట్ పైన. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూటమి గవర్నమెంట్ ఎలా ఉందంటే మెయిన్ ఒకటే వాళ్ళ టార్గెట్, మా టార్గెట్ కూడా కూటమి ప్రభుత్వం అనేది పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు గారు చెప్పాడు ఆ రోజు. అదే విధంగా ఈ రోజు ప్రయాణం చేస్తుంది. ఎంత బడ్డెన పడినా సరే పేద ప్రజలకు న్యాయం చేయాలనేది ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఉంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికైతే ఈ గవర్నెన్స్ కి ఎన్ని మార్కులు వేస్తారండి 6 నెలలకి? 6 నెలలకి అనేది 100కి 100 వేసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఇసుక కొద్దిగా మైనస్ అయింది. వరదలు రావడం మూలంగా ఇసుక అనేది మైనస్ అవటం మూలంగా కొద్దిగా ఇబ్బంది పడ్డారు 2 నెలలు. తర్వాత రొటేషన్ అయిపోతుంది, ఏం ఇబ్బంది లేదు. 2-3 నెలలు తట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంటుందని ఆలోచిస్తున్నాను. లోకేష్ గారు గెలిచిన తర్వాత మరి ప్రజల్లో అందుబాటులో ఉంటున్నారా? ఈ రోజు నేను ఇందాక చెప్పా, లోకేష్ గారు ఒక సీఎం కొడుకుగా కాకుండా ఒక శాసనసభ సభ్యుడిగా వారానికి 4 రోజులు ప్రజా దర్బారాన్ని పెట్టి మరి ఆయన ఉదయం 5 గంటల నుంచి మరి ఆయన కార్యకలాపాలు పూర్తి చేసుకుని 6 గంటలకి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు ఈ రోజు ఆయన. ఎందుకని ఇప్పుడు ఒక మినిస్టర్ గా, ఒక సీఎం గారి కొడుకుగా ఆయనకి అహం అనేది లేదు. ఒక శాసనసభ్యుడిగా ప్రజా దర్బారు పెట్టి అందరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సమస్యగా నా కుటుంబ సమస్యగా భావించి ఆయన పరిష్కారం చేయడం జరుగుతుంది. పరిష్కారం అయినాయి కూడా 99% కూడా పరిష్కారం అయినాయి.